అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి మనిషి యొక్క జీవన శైలిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. వెనకటి రోజుల్లో వృద్ధాప్యం 60, 70 సంవత్సరాలు దాటితే కానీ వారు కర్ర పట్టుకొని నడవటం వంటివి చేయలేదు. వాళ్ళు చక్కగా 50 సంవత్సరాలు దాటేంత వరకు కూడా వారి యొక్క పనులను వ్యవసాయ పనులు కానీ ఇతరత్ర పనులన్నీ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం మనిషి యొక్క ఆహార జీవన శైలిలో అనేక రకాలైనటువంటి మార్పులు జరిగిన కారణంగా ఈరోజు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం తినేటటువంటి ఆహారం కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు వంటివి సంభవిస్తూ ఉన్నాయి. కంటి చూపు మందగించడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణ సమస్యలు, వీటన్నిటి గల ప్రధాన కారణం ఏంటంటే మనం తినేటటువంటి ఆహారం రైస్లో కూడా పురుగుమందు అవశేషాలు, కూరగాయల్లో పురుగుమందు అవశేషాలు, ప్రతిదీ పురుగుమందు అవశేషాలతో నిండటం వల్ల మనం తినేది ఆహారమా లేక రసాయనమా అనేది కూడా మనకి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే పెద్దలు ఎప్పుడూ చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఫిట్నెస్ డైట్ అంటూ ఎన్నో రకాలైనటువంటి డైట్లు చేస్తున్నారు. అయినా కానీ ఆరోగ్యం అదే విధంగా ఉంటుంది. దీనికి గల ప్రధానమైన కారణం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం. మనం తినే అన్నమే మనం విషయం అయితే ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది? బియ్యం పండించడానికి పొలంలో రైతులు అనేక రకాలైనటువంటి రసాయనాలు, ఈ విష పదార్థాలు కలుపుతూ ఉంటే అలాంటి ఆహారం మనం రోజు తీసుకుంటే ఆరోగ్యం మహాభాగ్యం కాదు, అభాగ్యం అవుతుంది. కాబట్టి అసలు మన దేశంలో ఇప్పుడు రైతులు వాడే అనేక రకాలైన క్రిమిసంహారక మందుల వల్ల ఆ మందుల యొక్క అవశేషాలు మన శరీరంలోకి చేరి ఎన్నో రకాలైన అనారోగ్యాలకు గురి కావడానికి అవకాశంగా మారాయి. కానీ ప్రాచీన కాలంలో రైతులు సేంద్రియ విధానంలో వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను పండించడం ద్వారా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండగలిగారు. కాబట్టి ఈ రోజుల్లో మనం సేంద్రియ విధానాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలి. రైతులను ఈ రసాయనిక ఎరువులు వాళ్ళు కూడా ఉపయోగించడం ద్వారా ఆ రసాయనిక అవశేషాలు వారి యొక్క శరీరంలో కూడా ప్రవేశించి రైతులకు కూడా ఎక్కువ వాళ్ళ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ రోజుల్లో మనం ఇలాంటి రసాయనిక మందులు ఎక్కువ పిచికారి చేసిన పదార్థాలు తినడం ద్వారా ఇవి చిన్నపిల్లలకు కూడా చిన్నతనంలోనే ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు, క్యాన్సరు, గుండె జబ్బులు తదితర లాంటివి జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం, ప్రతి ఒక్కరు కూడా రైతులు సేంద్రియ విధానాన్ని ప్రోత్సహించాలి. క్రిమిసంహారక వంటివి పిచికారీ చేయడాన్ని, రసాయనాలు పిచికారీ చేసే విధానాన్ని తగ్గించి సహజ సిద్ధంగా, అంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా అయితే సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టు ఇలాంటివి ఉపయోగించారో అదే పద్ధతిని నేటి కాలంలో కూడా ఆ రకమైన వ్యవసాయాన్ని చేయడానికి ప్రోత్సహించాలి. ఇంకా మరి కొద్దో గొప్ప పొలం ఉన్న వాళ్ళు 1-2 మళ్ళల్లో పంటని సేంద్రియ విధానంలో ఎటువంటి మందులు పిచికారీ చేయకుండా వాటిని పండించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా పూర్తిగా వారికి ఉన్నటువంటి వ్యవసాయం మొత్తాన్ని కూడా సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయడం ద్వారా ఒక మంచి నాణ్యమైన, ఎటువంటి హానికరమైనటువంటి అవశేషాలు లేనటువంటి మంచి ఆహారాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము. మరి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా తమ తోటి రైతులను ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలోకి మరల్చి మరి మంచి ఎటువంటి రసాయనాలు లేనటువంటి, పురుగుమందు అవశేషాలు లేనటువంటి పండ్లు, కూరగాయలు, ఆహారాలు, పదార్థాలు మనకు అందించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం మెలకువ చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.